రేపు ఖచ్చితంగా చూడాలనుకుంటారు. అట్లా ఈ స్టోరీని కూడా ఏంటంటే పిల్లలకు అట్లా సెగ్మెంట్స్ ఉన్నాయి, మనం అట్లా చెప్పేట వరకు వదిలేయాలి యాక్చువల్గా. అయితే ఈ ప్రయత్నంలో పిల్లలు చేయాలి, పిల్లలే చదవాలి. చదివి వాళ్ళతోటి మనం ఏం చేయాలి, హార్డ్ వర్డ్స్ లేదా అన్నోన్ వర్డ్స్, అన్ఫెమిలియర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయమని చెప్పాలి. వాళ్ళు చదవనీక రానివి కానీ అర్థం కాని వర్డ్స్ కానీ ఈ రెండింటిని వాళ్ళు అండర్లైన్ చేయమని చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ గ్రూప్స్ ఉంటారు, ఫస్ట్ ఆ గ్రూప్స్ డిసైడ్ చేసి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్కి ఏమైనా తెలుసా దీని మీనింగ్ అనేది. సో దెన్ ఆఫ్టర్ వాళ్ళకి రాకపోతే అప్పుడు ఆ హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ మనం చెప్పాలి, అది కూడా యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పాలి. అంటే మనకున్న షార్ట్ టైం పీరియడ్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కాకపోవచ్చు, సిలబస్ కూడా ముందుకు పోకపోవచ్చు సార్ బహుశా. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఆ సిలబస్ని పట్టుకొని మనం డిగ్రీలు పీజీలు చేసినా కూడా మనం ఇంగ్లీష్లో మంచి మార్క్స్ ఉంటాయి మనకు, కానీ ఒక 5 వాక్యాలు కూడా మన వాళ్ళు చదవలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మనందరం గ్రాడ్యుయేట్స్, కానీ కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నామా? అంటే పర్పస్ ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్ పర్పస్ అనేది మార్కుల కోసం, సిలబస్ అయిపోగొట్టడం కోసం అనేది పోతుంది. ఒక డిగ్రీ చదివిన వ్యక్తి పీజీ ఏ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ మిగతా ఏ సబ్జెక్ట్ పీజీ అయినా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అది మ్యాథ్స్ కావచ్చు, ఇక ఏదైనా సైన్స్ కావచ్చు, జువాలజీ, బాటనీ ఏదైనా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్లో పీజీ అయిపోతుంది, కానీ ఇంగ్లీష్లో 5 వాక్యాలు మాట్లాడలేదు. అంటే ఎందుకు జరుగుతుంది ఈ లోపం అంటే భాషను భాషలాగా కాకుండా మనము ఏదో మార్కుల కోసం అనేది చెప్తున్నాం. సో దాని ద్వారానే మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో పోతారు. బీటెక్ అయిపోతుంది, మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఆయన, కానీ మళ్ళీ ఏం చేస్తారు, అమీర్పేట లేకపోతే ఇంకేదో అక్కడ పోయి మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో అటెండ్ అవుతారు. అంటే లాంగ్వేజ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది ఒక పెద్ద స్కిల్. నీ లోపల ఎంత నాలెడ్జ్ ఉంటుంది, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి, దాన్ని మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తాం. అయితే ఇది ఎక్కడ లోపిస్తుందంటే వాస్తవానికి ఆ అవకాశం ఇస్తలేము, పిల్లలకు మాట్లాడే అవకాశం ఇస్తలేము, పిల్లలకు చదివే అవకాశం ఇస్తే అంటే అందరిని కాదు, సమయ భావం లేకపోవడం ద్వారా, ఉపాధ్యాయుల కొరత ద్వారా, దీనివల్ల మనం కరెక్ట్ ప్రాసెస్లో పోతలేము. కానీ వీలైనంత వరకు ఆ ప్రాసెస్ని ఫాలో అయితే పిల్లలకు వస్తుంది. ఇప్పుడు మనం ఈత కూడా చూపిస్తే సూచనలకు వస్తుందా సార్? సింపుల్, అది మన సైకిల్ ఎక్కితే సూచనలకు వస్తుందా? అట్లా మనం ఏంటంటే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఇవ్వాలి. సో దాంట్లో భాగంగానే ఖచ్చితంగా పిల్లల్నే చదవమని చెప్పాలి. వాళ్ళు అండర్లైన్ చేస్తారు అన్నోన్ వర్డ్స్ కానీ, వాళ్ళు చదవనిక రానివి కానీ, అర్థం కానివి కానీ అండర్లైన్ చేస్తారు. చేసిన తర్వాత దానికి మనం ఇంగ్లీష్లోనే సమాధానాలు ఉండాలి. ఏదైనా మీరు చూసిరా టెక్స్ట్ బుక్లో మనకు లెసన్ అయిపోయిన తర్వాత గ్లోజర్ అని ఉంటుంది, అందులో తెలుగు అని ఇచ్చిరా? ఇంగ్లీష్నే ఉంటుంది. అంటే మనం ఇంగ్లీష్నే చెప్పాలి, ఇంగ్లీష్నే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలనేది ఉద్దేశం. మన అమీర్ భాష సార్ ఉన్నాడు, సార్ మీద చెప్పమంటే ఏం చేస్తాడు, ఇంగ్లీష్లో చెప్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా కూడా సార్ ఇంగ్లీష్లో చెప్తాడు. అంటే నిజంగా అట్లా చేస్తేనే వస్తుంది ఏదైనా. అంటే మనం ఆ ఇంగ్లీష్ ఇప్పుడు తీసుకొని బాగా దుబ్బేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, తప్పని పరిస్థితులలో ఇరుకుంటూ బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా చేయక మనం ఏం చేస్తున్నాం అంటే ఇంక్లూడింగ్ మీ ఆల్సో, అంటే కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడం ద్వారా, సిలబస్ కావాలని టైం లేకనో మనం చేసే విధానంలో పిల్లగానికి స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశం అనేది ఇవ్వట్లేదు. దానికోసమే మనకు వర్క్షీట్స్ కూడా ఇచ్చారు. అట్లీస్ట్ వర్క్షీట్స్ అన్న టీచర్ లెసన్లు చెప్పిన తర్వాత వర్క్షీట్స్ అన్న పిల్లలతో చేయించలేదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అది కూడా ఏమైతుంది, అది కూడా టీచర్ చెప్తుంది. వాస్తవంగా సార్ అనేది మనం చెప్పకుంటే అది ముందర పోవట్లేదు కదా సార్. అంటే మనం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే, వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఆ గ్రూపులు ఉంటాయి కదా, 3 బేచెస్ 2 ఉంటారు, ఆ గ్రూప్లో వాళ్ళని చేయమని చెప్పి చేయగలుగుతారు. అందరూ ఏం చేయలేరని లేదు, చేయగలుగుతారు. చేయలేదు మనం చెప్పాలి. ఆ చేయలేని కాన్సెప్టే టీచర్ సపోర్టెడ్ గ్రూప్గా తీసుకొని మనం చెప్తాం. ఇది మనకు ఉన్నటువంటి ప్రొసీజర్ సార్. ఖచ్చితంగా ఏదైతే మనకు ఫేస్ షీట్ ఉందో, ఫేస్ షీట్లో వాళ్ళతో మాట్లాడించి యాక్షన్, ఫస్ట్ నేమింగ్ వర్డ్స్, తర్వాత యాక్షన్ వర్డ్స్, వాటితో సెంటెన్స్ ఫ్రేమ్ చేయడము, ఒక అర్థవంతమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడము, దాన్నే మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా డిఓపి మెథడ్లో మనకు ఇవ్వడం జరిగిందని చెప్తాం. డిఓపి అంటే సార్ మనం ఆల్రెడీ ట్రైనింగ్లో చెప్పుకున్నాం సమ్మర్లో. డిస్కోర్స్ ఓరియంటేషన్. ఎగ్జాక్ట్లీ సార్, యు ఆర్ రైట్ సార్. డిస్కోర్స్ ఓరియంటేషన్ మెథడ్. డిస్కోర్స్ అంటే ఒక విషయాన్ని గురించి విశ్లేషించాలి, ఒక మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ ఫార్మ్స్ అన్నాడు. అంటే ఒక అర్థవంతమైనటువంటి భాష సంబంధించిన రూపాలు ఏమన్నా కూడా డిస్కోర్స్ అన్నాడు.
అంటే ఏమేమి ఉంటాయి సార్ మన డిస్కోర్స్లలో? ఇద్దరి మధ్య సంభాషణ డిస్క్రిప్షన్ కానీ, నరేషన్ కానీ, స్లోగన్స్ కానీ, స్టోరీ కానీ, కన్వర్జేషన్ కానీ, డైలాగ్స్ కానీ, ఇవన్నీ కూడా అందులో భాగమే. లెటర్ రైటింగ్ కానీ, అంటే నువ్వు ఒక భాషలో ఉపయోగించే ఏ రూపమైనా సరే, అర్థవంతమైనటువంటి ఏ ఫామ్ అయినా సరే దాన్ని మనం డిస్కోర్స్గా చెప్తాం. సో ఆ విధంగా మనము పిల్లల లోపల లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయాలి. సో అందులో కూడా మనకి ఎల్ఎస్ఆర్ డబ్బులు తెలుసు, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. కానీ మనం జనరల్గా ఏం చేస్తున్నాం సార్, స్కూల్కి వచ్చిన తర్వాత అసలు లిజనింగ్, స్పీకింగ్ అనేది పట్టించుకోకుండా రీడింగ్, రైటింగే ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు రీడింగ్, రైటింగ్లో మంచి ఎక్సలెంట్ ఇస్తారు. 100కి 80 మార్కులు వస్తాయి, 80% వస్తుంది. మనకు కూడా ఇంగ్లీష్లలో 80 మార్కులు వచ్చి ఉంటాయి, 85 కూడా వచ్చి ఉంటాయి. కానీ స్పోకెన్ ఫామ్లో చెప్పమంటే మనకే డౌట్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది కరెక్టో కాదు, వాడు నవ్వుతాడేమో, వీళ్ళు నవ్వుతారేమో, మనమే కాన్ఫిడెంట్గా లేనప్పుడు పిల్లలకి ఎట్లా కాన్ఫిడెంట్గా నేర్పుతారు సార్? సో అలాంటి పరిస్థితి అనేది ఉంది. దాన్ని మార్చాలంటే ఖచ్చితంగా మనం కాన్ఫిడెంట్గా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అసలు నిజంగా బాధ కలిగే విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఒక 2 years బ్యాక్లో స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చింది. అందుకే మనకు బోత్ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, తెలుగు వచ్చింది. అప్పుడు అందరూ ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో ట్రై చేసి, కానీ మళ్ళీ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టే సమయం వచ్చే వరకు సిఆర్టీలు ఏం చేసినట్టే, సార్ మీకు తెలుగు మీడియం పేపర్ కావాలా, ఇంగ్లీష్ మీడియం పేపర్ అంటే మాకు ఆప్షన్ ఇచ్చింది. ఆప్షన్ ఇచ్చాక అందరూ ఏం చేసారు, జనరల్ ఎవరైనా ఏముంటుంది, తెలుగు అంటే ఈజీ కదా అని తెలుగు. లాస్ట్ అట్లా ఏమైపోయాయంటే ఇప్పుడు అన్ని స్కూళ్ళు పోయి ఒక 3-4 స్కూళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మిగిలిపోయినాయి. సార్ మన పిల్లలు ఏ మీడియంలో చదువుతారు సార్? మరి ఒక్కరైనా ఈవెన్ సింగిల్ పర్సన్ చెప్పండి తెలుగు మీడియం చదివి మీ పిల్లలు మరి ఎవరైనా? మరి మన దగ్గరకు వచ్చే పేద పిల్లలు ఏమో తెలుగు మీడియం చదవాలా సార్? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనం ఇంగ్లీష్ మీడియం చెప్పలేమా? మనం పాసిబుల్ కాదా? కాబట్టి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తే అవుతుంది. కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఎందుకు మన తెలుగు మీడియం షిఫ్ట్ అయిన వాళ్ళని కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఎందుకు నేను ఇంగ్లీష్ మీడియం చెప్పొద్దు అనే దానికి మనం ఆలోచన చేసినప్పుడు పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి ప్రయత్నం చేయాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ తోటే ప్రపంచమంతా కూడా ఇంగ్లీష్ తోటే ముడిపడి ఉంది. ఇంగ్లీష్ వచ్చినవాడు అమెరికా పోతున్నాడు, ఇంగ్లీష్ వచ్చినవాడు ఆస్ట్రేలియా పోతున్నాడు, డాలర్లు సంపాదిస్తున్నాడు. $1 90 ఉంది. తెలుగు వచ్చినటువంటి వాళ్ళు, అంటే తెలుగుని ఇక్కడ కించపరచడం అని కాదు, మాత్రం ఇప్పుడు నేను తెలుగే మాట్లాడుతున్నాను, నేను ఇంగ్లీషే మాట్లాడతాను. అంటే ఇక్కడ మనకి ఏది అవసరం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఏది అవసరం, ఇంగ్లీష్ అనేది కంప్యూటర్ ఒక రకమైనటువంటి లాంగ్వేజ్. అది నువ్వు ఇంగ్లీష్ వస్తే, ఇంగ్లీష్ మనకు స్పష్టంగా అర్థమైతే చాలా అంశాలు మనకు నేర్చుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నువ్వు దాంట్లో ChatGPTలోకి పోతే నువ్వు ఏది అడిగితే అది చెప్తూనే ఉంటావు. దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంతకు మనం చూసినాం కదా, జగ్గులో జగన్ అని వచ్చింది. అంటే అట్లా ఉంది పరిస్థితి. ఎంత ఏ వచ్చినా కూడా అక్యురేట్గా ట్రాన్స్లేట్ చేస్తలేదు. సో కాబట్టి ఏంటంటే ఇంగ్లీష్ని మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందనేది నా రిక్వెస్ట్. అంతకంటే ముందు మనం క్లారిటీ తోటి, మనం కాన్ఫిడెంట్ తోటి మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మనం ఉద్యోగం తెచ్చుకోవడం కోసం ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. అసలు అహోరాత్రులు కష్టపడి మనం ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినాం. కానీ పాఠం చెప్పడానికి మనం ఎంత కష్టపడుతున్నాం కదా. సో కాబట్టి ఏంటంటే కొంత మనం అంటే రియలైజ్ అయ్యి, నేను ఎవరిని అప్ చేయడం కాదు, మనకు మనం రియలైజ్ అయ్యి కొంత ఇంగ్లీషులో చెప్పే దానికి, ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి మనందరం ప్రయత్నం చేస్తే మన దగ్గర చదివే పేద పిల్లలు కూడా మన పిల్లల్లాగా మరి అన్ని గొప్ప అవకాశాలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో మీరంతా ఆ విధానంలో ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఆల్రెడీ మోడల్ లెసన్స్ ఇంతకుముందు కూడా నేను అంతకుముందు కూడా చెప్పిన, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో ఏదైతే మనకు క్లారిటీ లేదో ఆ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక విషయంలో మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో అందులో జస్ట్ ఒక ½ an hourలో మనం ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. చాలా ఈజీ వే. సో మా స్కూల్లో చేసిన ఒక చిన్న ఒక ప్రయోగంతో వేరే స్కూల్ వాళ్ళు కూడా చెప్తే, వాళ్ళు కూడా 1-2 క్లాసులలోనే వాళ్ళు కూడా ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ తయారయ్యేటట్టు ప్రైమరీ స్కూల్ పిల్లలు తయారవుతున్నారు. మరి ప్రైమరీ స్కూల్ పిల్లలు తయారవుతారంటే మనం కాలేమా? సో అవుతాం. కాబట్టి ఆ విధానంలో మీరు అందరూ ఓకే అంటే అది నేను చెప్తా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.
స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అంటే రీడింగ్ రైటింగ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాము, లిజనింగ్ స్పీకింగ్ కి మనం ప్రియారిటీ ఇస్తలేం కాబట్టి ఆ స్కిల్స్ డెవలప్ అవుతలేవు అనేది చెప్పుకున్నాం. సో మనం స్పీకింగ్ అంటే స్పీక్, స్పోక్, స్పోకెన్ అంటే ఆ స్పీక్ కి మూడో రూపమే స్పోకెన్ అంటే ఇంగ్లీష్ ని మాట్లాడదాన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్తాం. సో దీనికోసం నిజంగా చెప్పాలంటే చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా నేర్చుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఫారిన్ వెళ్ళారు, వాళ్ళ మనవలతో మాట్లాడాలంటే వాళ్ళకి తెలుగు రాదు. అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు వెంకటేష్ సార్ లాంటి ఏజ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు అమెరికా పోయారు అనుకోండి, వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది. మరి వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడేటప్పుడు సైగలు చేయాలి, వాళ్ళతో మన భావాలు చెప్పాలి, వాళ్ళతో మనం అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అట్లా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ఒక రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ ఉన్నటువంటి పరిస్థితులలో నువ్వు ఒక ఆఫీస్ దగ్గరికి పోయి ఒక ఆఫీసర్ కాడికి ఇంగ్లీష్లో 4 వాక్యాలు మాట్లాడాలి అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇచ్చే రెస్పెక్ట్ వేరు ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు అవసరం సార్. మన పిల్లల్ని కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మన పిల్లలు కూడా ఈ నెక్స్ట్ ఆధునిక యుగంలో కాన్ఫిడెంట్ ఉండాలంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. సో కాబట్టి మనందరం కూడా ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్గా ఉండి సో వాళ్ళకి నేర్పే ప్రయత్నం చేద్దాం సార్. స్పోకెన్ ఇంగ్లీష్లో నాకు నిజంగా అనిపిస్తుంది సార్, మాకు ఎంతో మంది టీచర్లు చెప్పారు ఇంత ఈజీ దాన్ని ఎందుకు చెప్పలే ఎవరైనా అనిపిస్తుంది. పెద్ద కష్టమైనది ఏం లేదు, అందులో చాలా ఈజీగా ఉంది. కానీ ఆ ఈజీ వేని మనకు చెప్పలే, ఆ టెక్నిక్స్ని చెప్పలే. ఎంతసేపు నాకు గ్రామర్ చెప్పారు, ఇగో ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పోతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ పోతుంది, వర్క్ E3 అవుతుంది, బై పెడతామని చెప్పారు, పెట్టి అందులో గ్రామర్ చేయాలని చెప్పారు. కానీ ఈ గ్రామర్ దీన్ని లాంగ్వేజ్లో మాట్లాడడం ఎట్లా ఉపయోగించాలని చెప్పలే మనకు. సో నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంది సార్, ఇంకా ఉంది ఆ ప్రాబ్లం ఇప్పుడు కూడా స్టిల్. ఇప్పుడు హై స్కూల్ పోయినా, ఇంటర్మీడియట్ పోయినా, డిగ్రీ పోయినా, పీజీ పోయినా ఎగ్జామ్ కోసమే చెప్తారు ఇంగ్లీష్ అనేది. అసలు ఇంగ్లీష్ ఇదొక్కటే కాదు, లాంగ్వేజ్ ఏదైనా రాయడం కోసం కాదు సార్, అది మాట్లాడడం కోసమే కావాలి లాంగ్వేజ్ అనేది ఫస్ట్. సో దాంట్లో భాగంగానే మనం నేర్చుకుందాం సార్. సో ఇందులో ప్రధానంగా 3 మనం తెలుసుకోవాలి సార్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ బీ ఫార్మ్స్ చూద్దాం సార్ ఒకసారి. సో బి అంటే జనరల్గా ఉండుట అని అర్థం వస్తుంది సార్, బి అంటే. సో వీటిని ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది క్లారిటీ ఉంది, అది ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. బి అంటే ఉండుట అనే సందర్భంలో చెప్తాము. సో ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎవరు అనే దానికి సమాధానం చెప్పాల్సినప్పుడు ఈ బి ఫార్మ్స్ ఉపయోగిస్తాం. ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు సార్, ఎవరు, ఎలా ఉన్నారు, ఎక్కడ. ఇది ఏం సార్, ఎవరి గురించి చెప్తాం సార్, ఇది పర్సన్ అయితే పర్సన్ వచ్చినప్పుడు ఇది చెప్తాం. ఒకవేళ థింగ్ అయినప్పుడు ఏమంటాం సార్, ఎవరి బదులు ఏమంటాం, ఏంటిది లేదా ఏది. ఏంది, ఎలా ఉంది, ఎక్కడ ఉంది. ఇది ఎప్పుడు సార్, థింగ్స్. థింగ్స్ గురించి, పర్సన్స్ గురించి చెప్పినప్పుడు ఈ సందర్భాలలో వీటికి సమాధానాలుగా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అప్పుడు ఈ బీ ఫార్మ్స్ ఉపయోగిస్తాం. సో బీ ఫార్మ్స్ మనకి ఏదైతే కాలాలు ఉన్నాయో, వర్తమాన కాలము ప్రెజెంట్ టెన్స్, భూతకాలము పాస్ట్ టెన్స్, భవిష్యత్ కాలము ఫ్యూచర్ టెన్స్ అని తెలుసు. సో అందు సేమ్ అయితే ఇక్కడ am, is, are ఇవేంటి సార్ అర్థం తెచ్చే మనకు. ప్రెజెంట్ బీ ఫార్మ్స్. పాస్ట్ సార్ was were, ఇది పాస్ట్. ఫ్యూచర్ విల్ బి సార్. అయితే షెల్ బి కూడా ఉంటుంది, కానీ మోడర్న్ లాంగ్వేజ్ లో దాన్ని వాడలేదు సార్ పెద్దగా, ఓన్లీ విల్ బి మాత్రమే ఉంటుంది. సరే రాసుకుంటే షెల్ బి కూడా దాని పెద్ద వాడలేదు షెల్ బి. అయితే ఇది వాడడంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ నిజంగా. అంటే ఇప్పుడు మనకు ఒక పనిని చేయాలంటే ఎవరెవరు చేస్తారు సార్ ఒక పనిని, సబ్జెక్ట్స్ ఐ చేస్తారు, వి చేస్తాడు, యు చేస్తాడు, దే చేస్తాడు,
ఇక్కడ నేను గర్ల్స్ అని పెడుతున్నా సార్. ఏంటంటే నౌన్ సింగులర్, నౌన్ ప్లూరల్. అంటే గర్ల్స్ కాడ టేబుల్స్ వస్తుంది, చైర్స్ వస్తుంది, వాచెస్ వస్తుంది, యాపిల్స్ వస్తుంది, ఏదైనా కానీ నౌన్ సింగులర్ అంటే నేమింగ్ వర్డ్ అయి ఉండి ప్లూరల్ ఉండాలి. మోర్ దాన్ వన్ ఉంటే దాని నౌన్ ప్లూరల్. ఒక ఎగ్జాంపుల్ గర్ల్స్ అని తీసుకుంటున్నాను నేను. దాని తర్వాత హీ, షీ, ఇట్, బాయ్. సో దీన్ని నేను గర్ల్స్ వరకు ఫస్ట్ గ్రూప్ అనుకుంటున్నా సార్. ఇది సెకండ్ గ్రూప్ అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ చెప్పండి సార్. ఐ, వి, యు, దే, గర్ల్స్. సెకండ్ గ్రూప్ హీ, షీ, ఇట్, గర్ల్. సో వీటి మీనింగ్ మనకు తెలుసు సార్. ఐ అంటే సార్ నేను, వి అంటే మేము, యు అంటే నీవు లేదా తెలిసిన విషయాలే సార్. వారు, ఇది వారు. వస్తువులకైతే సారీ పర్సన్స్ కైతే వారు, వస్తువులకైతే సార్ అవి. గర్ల్స్ అంటే ఇక్కడ నేను బాలికలు, ఇది నాన్ ప్లూరల్ గా తీసుకుంటున్నా సార్. ఈ అంటే అతడు, అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది కూడా వస్తుంది. బాయ్ అంటే సారీ గర్ల్ కదా, ఓకే ఏదైనా తీసుకోవచ్చు. గర్ల్ అంటే బాలిక. అయితే వీటికి అప్లికబుల్ చేయడంలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ చాలా వరకు. జనరల్గా ఇవి ఉన్నాయి కదా సార్, వీటి పక్కన ఇవి వస్తాయి. ఇవి ఎట్లా వస్తాయని కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే తర్వాత అవి డూ ఫార్మ్స్ లో వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఉన్నాము. సో వీటి పక్కన ఇవి ఎట్లా వస్తాయనే దానికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నాకేంటంటే నేను అంటే నాకు 9th అడ్వాన్స్ 9th అయిపోయే వరకు నేను స్లోలో ఉన్నారు. అప్పుడప్పుడు లైట్గా పాస్ అయ్యాయి బార్డర్ మార్కులతో. సో 1 month నేను అక్కడ పోయినా సమ్మర్లో. సో ఆ 1 monthలో ఇంగ్లీష్ మ్యాథ్స్ చాలా బేసిక్స్ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ 10thలో మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యేటోని. యాన్యువల్లో 99 వచ్చినాయి. ఇంగ్లీష్ కూడా 80 అబోవ్ ఉన్నాయి. సో అప్పటి నుంచి నాకు ఈ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఏ దొరికినా కూడా దాన్ని మార్కెట్లోకి ఏ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చినా ఏ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నా చాలా ఇంట్రెస్ట్ చూస్తారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి మస్తు లాజిక్ చెప్పింది సార్, గుర్తుపెట్టుకోనిక. ఇప్పుడు ఇందులో యామిజార్ ఉంది కదా సార్. ఈ యామిజార్లో ఎస్ దేనికి ఉంది సార్? ఎస్ ఎందులో ఉంది? ఈజ్ లో ఉంది. ఈ ఎస్ ఉన్నది సెకండ్ గ్రూప్ సార్. దీనికి ఎస్ ఉన్నది చెప్పండి సార్. ఈజ్, it is, girl. ఇంతే సార్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో సార్. ఎస్ లేదు ఫస్ట్ గ్రూప్. ఇక్కడ 2 ఉన్నాయి. ఎస్ లేకుండా 3 వచ్చినప్పుడు 2 ఉన్నాయి. యామ్ ఉంది, ఆర్ ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే జనరల్గా మనకి ఎప్పుడైనా యామ్ లేకుండా సార్ ఐ ఉంటుంది. ఇంకా ఐ వదిలేద్దాం. మిగిలిన వీటికి ఏం చేయాలి? ఆర్. వి ఆర్, యు ఆర్, దే ఆర్, గర్ల్స్ ఆర్. పిల్లలకి ఇది బాగా అయిపోయింది సార్. మా దగ్గర పిల్లలు ఐ ఆర్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, గర్ల్స్ ఆర్, హీ ఆర్, షీ ఆర్, గర్ల్స్ ఆర్, ఈస్, ఈజ్, ఇట్ ఈస్, గర్ల్ ఈజ్ అని చెప్పేసి ఒక ఫ్లోలో చెప్తారు. అంటే ఇది క్లారిటీ వచ్చిన తర్వాత మనకు ఫ్లో వచ్చేస్తుంది. ఇంకా మనం మర్చిపోవడానికి ఆస్కారం ఉందా సరే. సెకండ్ గ్రూప్కి ఎస్ ఉన్నది వస్తుంది, మర్చిపోయే ఛాన్సే లేదు. ఫస్ట్ గ్రూప్కి ఎస్ లేదు వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇందులో ఎస్ ఎందులో ఉంది సార్? వాజ్లో ఉందా, వరలో ఉందా? వాజ్లో ఉంది. సెకండ్ గ్రూప్ వాజ్ చెప్పండి. హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, గర్ల్ వాజ్. ఇక్కడ ఐకి యామ్ ఉంది కదా, ఐకి కూడా మళ్ళీ వాజ్ కూడా వస్తుంది. ఐకి ఇది ఎక్సెప్షనల్. వాజ్కి ఐ వాజ్ వస్తుంది. మిగతా దానికి we were, you were, they were, girls were. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, will be ఒకటే ఉంది అన్నిటిది. I will be, we will be, you will be, they will be, girls will be, he will be, she will be, it will be, girl will be. ఆల్ వస్తుంది. ఒకవేళ shall be వాడాలి, దేనికి వాడతాం? ఓన్లీ ఐ కు ఈకి వాడతాం. యాక్చువల్గా ఇది అవసరం లేదు, అన్నిటికి will be వాడచ్చు. ఒకవేళ shall be వాడాల్సి వస్తే దేనికి వాడతాం అంటే ఐకి వీకి మాత్రమే వాడతాం. I shall be, we shall be మాత్రం వాడతాం. సో మోడర్న్ ఇంగ్లీష్ లో ఇది వాడట్లేదు. సో దీంతో పెద్ద మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది క్లియర్ గా సార్. ఈ పని చేసేటోళ్ళు వీళ్ళే, వేరే ఎవరు చేయరు. ఇక వీళ్ళే ఏ పని చేసినా వీళ్ళే చేస్తారు. సో ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారని చెప్తున్నాం కదా. ఎవరు? నేను ఎవరు సార్ అంటే ఫస్ట్ మన పేరు నుంచి వద్దాం. నేను ఎవరిని? నేను వెంకటేష్ని. నేను వెంకటేష్ని. నేను తెలుగు రాసలేను సార్. నేను వెంకటేష్. నేను అంటే ఏమొస్తుంది సార్? ఐ. ఐకి ఏముంటుంది సార్? మన యామ్.
వెంకటేష్. ఇంకా మిగిలిందా సార్? వెంకటేష్. ఐ యామ్ రమేష్ ఆర్ వెంకటేష్, ఏదైనా. నేను వెంకటేష్, నా పేరు వెంకటేష్. ఇక్కడ కూడా చెప్తాం, నా పేరు వెంకటేష్. నా పేరు అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ లో? మై నేమ్. వెరీ గుడ్. మై నేమ్. ఈ మై నేమ్ అనేది చూడండి ఇక్కడ గర్ల్ లాగా, నౌన్ సింగులర్, గర్ల్ లాగా ఇది. అంటే సింగులర్ అంటే ఏకవచనం అంటే. సో దీనికి ఏమొస్తుంది మరి? ఈజ్ వస్తుంది. మై నేమ్ ఈజ్ వెంకటేష్. ఇంకా నేను ఎవరు చెప్పుకోవాలి? నేను వీరనారాయణ కొడుకుని, లక్ష్మీదేవమ్మ కొడుకుని. అప్పుడు ఏం చెప్తాం? నేను అంటే మళ్ళీ అయి కదా, మళ్ళీ అయితే ఏమొస్తుంది? సార్ చెప్పుకున్నాం, ఆయా కొడుకుని అంటే సన్ను. ఆఫ్ అంటే ఇంకా మళ్ళీ అది యొక్క అనేది వస్తుంది, అది పెద్ద అది తర్వాత. అయాం సన్న. సో అట్లా వీర నారాయణ లక్ష్మీదేవి అని చెప్పేసి రాస్తాం. ఇంకా నేను ఎవరిని? నేను టీచర్. ఐఎమ్ ఏ టీచర్. ఇంకా నేను ఎవరిని? నేను ఇండియన్. ఐఎమ్ యాన్ ఇండియన్. అర్థమైంది కదా సార్? నేను ఎవరో చెప్పాలంటే ఖచ్చితంగా ఇదే బీ ఫార్మ్ వాడతాం. ఇందులో యామా ఈజా ఆరా పెట్టి వాడతాం. ఇప్పుడు అర్థమైంది కదా దేనికి ఇది అనేది? ఇది ఏది వస్తే ఇక్కడ దాని రిలేటెడ్ వస్తుంది. ఎవరో అని చెప్పాలి వచ్చినప్పుడు ఇది వస్తుంది. సార్ మనం ఎలా ఉన్నాం, ఎవరు అనేది చెప్పిన నేను ఎలా ఉన్నారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా కదా సార్? నేను కాదు, జానకిరామ్ సార్ రాస్తా. జానకిరామ్ సార్ హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? జానకిరామ్ అంటే జానకిరామ్ అనేది సార్ నౌన్ సింగులర్ కదా సార్, ఒకడే కదా. ఒకడే కాబట్టి ఇక్కడ మన అంటే గర్ల్ ఆర్ బాయ్ లాగా. సో కాబట్టి ఏమొస్తుంది దీనికి? ఇది సెకండ్ గ్రూప్ ఉంది కదా, సెకండ్ గ్రూప్ కాబట్టి ఈజ్ వస్తుంది. జానకిరామ్ ఈజ్ హ్యాపీ. ఇట్లా మీరు ఏదైనా చెప్పండి సార్. ఆమె హ్యాపీగా ఉంది. షీకి ఏమొస్తుంది సార్? సెకండ్ గ్రూప్ లో చేసి కాబట్టి షీ ఈజ్ హ్యాపీ. సో ఆయన పొడుగ్గా ఉన్నాడు. He is tall. He is tall. అయిపోయింది కదా సార్? ఎలా ఉన్నాడు చెప్పింది. ఎక్కడ ఉన్నారు? అతను హైదరాబాద్ లో ఉన్నాడు. He is in Hyderabad. He is in హైదరాబాద్. సో ఎవరు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది ఈ విధంగా చెప్తాం సార్ మనం. ఇంకా దీంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవరు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పాల్సి వచ్చినప్పుడు బీ ఫార్మ్స్ యామిజార్ ఉంటాయి. ఇవి ప్రజెంట్ అయితేనే. ఇప్పుడు అంటే ఇప్పటికి సంబంధించి, ఇప్పుడు నేను వెంకటేష్ అంటే ప్రజెంట్ కి సంబంధించింది. ఇవన్నీ ప్రజెంట్ కి సంబంధించి. హ్యాపీగా ఉన్నా ఇప్పుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ దానికి నేను ఇప్పుడు హ్యాపీగా చెప్పుకున్నాను. హ్యాపీగా ఉన్నానంటే దట్ మీన్స్ ప్రజెంట్ అన్నట్టే. సో కాబట్టి నవ్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకవేళ వస్తువు అయితే ఇది ఉంది సార్. దిస్ ఈస్ పెన్. దిస్ ఈస్ వస్తువు అయితే దిస్ ఈస్ ఏ పెన్. దిస్ ఈస్ ఏ పెన్. ఎలా ఉంది సార్ ఇది? బ్లాక్. ఇట్ ఈస్ ఇన్ it is it is black in color and it is black color and it is black in color and it is black color and short form ఎక్కడ ఉంది సార్? ఇది ఎక్కడ ఉంది? it is in my నా చేతిలో ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు it is in my hand. టేబుల్ పైన ఉంది. బుక్ టేబుల్ పైన ఉంది. బుక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఏది సింగులర్ కదా. ఈ బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. సో ఇట్లా ఇది ఎవరు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏంటిది, ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది ఇలా ఇంతే సార్ బీ ఫార్మ్స్ అంటే. ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే మీకు అర్థమైందంటే వదిలేయండి. ఓకేనా సార్?